గత 3 రోజుల నుంచి కూడా నీచాంగ్ తుఫాన్ కారణంగా రైతు పంట అంతా కూడా చేతికొచ్చి అందే టైంలో చూడండి ఎలా ఇదంతా నీరు మునిగిపోయింది. తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వం తక్షణమే రైతును ఆదుకొని 20,000 రూపాయలు తక్షణ సాయం కింద ఇవ్వాలని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నాం ఈ తాగునీరు రిజర్వాయర్ కంటే గతంలో నీరు అందక పుట్ట దశలోకి వచ్చాక సగం పొలం నాశనం అయిపోతే మిగతాది తుఫాను కారణంగా అన్నదాతకి చేతికి అంది వచ్చే టైంలో ఇలా జరగడం చాలా బాధాకర విషయం. తక్షణమే అధికారులు రెవెన్యూ అధికారులు అంచనా వేసి తక్షణమే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఏదైతే ఈ తాండా రిజర్వాయర్ కింద రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి కూడా తెలియజేస్తున్నాం. తక్షణమే రైతుల పక్షాన జనసేన పార్టీ అండగా ఉంటుంది. చూడండి ఇదంతా కూడా దాదాపుగా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో దాదాపు 30,000 ఎకరాలు సుమారుగా కూడా పంట అంతా కూడా నీటి మునిగిపోయి పంట మీద వరదై పారుతుంది నీరంతా కూడా. ఈ వరదల వల్ల కూడా కనీసం ఈ ధాన్యం కూడా మొలకెత్తే ప్రమాదం ఉంది. తక్షణమే అధికారులు చొరవ తీసుకొని యంత్రాంగాన్ని తక్షణమే పంపించి క్షేత్రస్థాయిలో మీ యొక్క అధికారులు పంపించి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మా నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని పోర్చాలని చెప్పి మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసి తక్షణమే అధికారులందరూ కూడా ఏదైతే పొలాలు ఉన్నాయో పొలాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణం అంచనా వేసి తక్షణ సాయం కింద 20,000 రూపాయలు డిమాండ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం.